పట్టాన్చెరువు పట్టణం పరిధిలో ముదిరాజ్ భవన్ సంఘం అధ్యక్షుడు జలగరి అడ్లయ్య ఆధ్వర్యంలో పట్టాన్చెరువు సిఐ వినాయక్ రెడ్డి మరియు ఎస్ఎల్ శ్రీశైలం ఆసిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి సమావేశానికి హాజరైన హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు అనంతరం ఇరువురు మాట్లాడుతూ రానున్న జూన్ 7వ తారీఖున బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మనందరిదని మీకు ఏమైనా సమస్య ఎదురైతే సొంత నిర్ణయాలు తీసుకోకుండా పట్టాన్చెరువు పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది 24 గంటలు మీకు అందుబాటులో ఉంటారు. పట్టాన్చెరువు పట్టణంలో 50 సంవత్సరాల నుండి వినాయక చవితి, దసరా, దీపావళి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ పండుగలను అందరము కుటుంబ సభ్యుల వలె కలిసిమెలిసి నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బజరంగ్ దళ్ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, ముస్లిం పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇతర పోలీస్ సిబ్బంది సోదరులందరికీ ఇక్కడికి వచ్చేసిన సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. పీస్ కమిటీ అని ఇంతకు సార్ మాట్లాడేటప్పుడు పేరులో ఉన్నదే పీస్, అది వాస్తవంగా కూడా మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా అలా చెప్పినట్టు గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏది కూడా కులమతాలకు అతీతంగా ఈరోజు గణేష్ పండుగ చేస్తే మా మిత్రులు చాలా మంది కూడా అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా అందులో వచ్చి వాళ్ళు కూడా మమ్మల్ని సహకరించడం, వాళ్ళ పండుగలున్నా మేమందరం సహకరించడం ఇది అనాదిగా వస్తుంది. మా తాతల నుంచి కూడా అందరం కలిసి పనిచేస్తాం. అయితే మిత్రులకు ఇప్పుడు ఇంతకుముందు మా విశ్వవిద్య పరిషత్ కానీ ప్రజలందరూ కానీ మాట్లాడినప్పుడు దయచేసి మీరు ఒక విజ్ఞప్తి, హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి అందరం కూడా మంచి చేసుకుందామని ఆలోచనగా ఉన్నాం. కానీ బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరైతే కార్పొరేట్ వాళ్ళు కానీ ఇంకా పెద్ద నాయకులు కానీ అక్కడ మెర్సిడీస్ బండ్లు పెట్టుకొని ఇంకో బండ్లు పెట్టుకొని వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు సహకరిస్తున్నారు కూడా కాంప్లెక్స్ వచ్చింది. దయచేసి మన మధ్యలో ఏది కూడా తేడా లేదు. ఎవరో వచ్చి ఇక్కడ ఏదో క్రియేట్ చేసిపోతే నిన్న మొదలు చూసినాం. మనం 30 రోజులు మా సోదరులపై జైలు కూర్చోవలసిన పరిస్థితి చూస్తున్నాం జిన్నారంలో. అట్లాంటి ఎక్కడ కూడా మనం చేయకుండా మనమందరం మంచిగా మన హృదయాలు మంచిగా ఉంటాయి. ఏ దేవుడైనా ఒకటి అనే ఆలోచన అందరం మన పెద్ద మాత్రం చెప్పి ఇప్పుడు కూడా నడుస్తా ఉన్నాం. హనుమాన్జీకి భద్రంగా వాళ్ళు కానీ బీఎస్పీ వాళ్ళు కానీ ఎవరి దేవుడు వాళ్ళు ఈరోజు హనుమాన్ చాలీస కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ వాళ్ళందరూ వాళ్ళు చేస్తూ ఉంటా ఉన్నారు. మా బస్సులో ఉన్న పెద్ద మసీదులో మేమందరం కూడా సహకరిస్తా ఉన్నాం. అక్కడ రోడ్డు జరిగితే మా వ్యాధి కానీ ఇతరులందరూ కూడా తెలుసు. అందరూ కూడా మంచి ఉండాలని ఒక మంచి సంకల్పంతో ప్రపంచంలో ఉన్న శాంతియుతంగా ఈ యొక్క సమావేశం ఏదైతే ఏర్పాటు చేసిందో అది అందరికీ ఒక మంచి శుభ సూచకం లాంటిది. కానీ జరుగుతున్నది ఏంటంటే ఎప్పుడైనా సడన్గా మనకి ఏదైనా ఒక డీసీఎం దొరికింది, ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తీసుకోలేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ చూస్తున్నాము అవి ఇన్ఫర్మేషన్ బాగా వస్తున్నాయి. మేము వేరే దగ్గర కొట్టుకున్నాం, ఒక్కోసారి ఇచ్చిన కానీ సరిగ్గా రెస్పాన్స్ రావట్లేదు. అది ఏదో మేము వేరే వాళ్ళని తప్పుపట్టాలనే ఉద్దేశం కానే కాదు. మేము కూడా అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా ఈ యొక్క విషయాన్ని తీసుకొని సరైన టైంలో స్పందించినప్పుడు ఆ యొక్క కార్యక్రమాలు అలాంటి జరగకుండా చూడవలసిన బాధ్యత మనందరం, హిందువుది ముస్లింది ప్రతి ఒక్కరిది. మనమందరం సోదర భావంతో ఉన్నప్పుడు ఇవన్నీ
మీరు ఒక రిక్వెస్ట్గా భావించి ఇంకొక ఫాస్ట్గా మీరు మాకు స్పందిస్తే ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగవు. అవి జరగకుండా తప్పకుండా అది మనందరి బాధ్యత ఉంటుంది సార్. ఇది ఒకటి మీరు ఫాస్ట్గా స్పందించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంతే చేసి నమస్తే నమస్తే ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన హిందూ ముస్లిం సోదరులకి ఎన్నో పండుగలు హైదరాబాద్ కేంద్రంగా కానీ మన జిల్లా కేంద్రంగా కానీ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ పండుగలు జరుపుకున్న క్రమంలో కొన్ని మనస్పర్ధలు రావడానికి మన ఇరు వర్గాల్లో ఉన్నటువంటి బోధ వర్గాల్లో ఉన్నటువంటి ఏదో కొంత వందలో ఒకరు ఇద్దరు బంధువులు మనస్తత్వం ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా సాధారణంగా జరిగినా కూడా దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఆ వార్తలు ఏవైతే ఉంటాయో అవి ఓరల్గా కానీ లేదంటే సోషల్ మీడియా ద్వారా కానీ స్ప్రెడ్ అయ్యి అవాంఛనీయ సంఘటనలు ఏదైనా దారి తీసే అవకాశాలు ఉండే అవకాశం ఉంటాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ముంబై నేషనల్ హైవే ఉంది. మన క్యాపిటల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ నేషనల్ హైవే ఉన్న క్రమంలో మన జిల్లా పోలీస్ నుంచి వివిధ ప్లేసెస్ లో పోలీస్ స్టేషన్స్ వైజ్ గా మన జైరాబాద్ నుంచి మన పటాన్చెరు వరకు తీసుకున్నట్టయితే చెక్ పోస్ట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 24/7 మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెహికల్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేయడము, ఏదైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అన్నది ఏమైనా జరిగితే కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం, దీనికి సంబంధించి వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డాక్టర్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళము ఈ వెహికల్ చెకింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ ఏవైతే ఫెస్టివల్ సందర్భంగా చేసే కార్యక్రమాలు కానీ మళ్ళీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి మేము చేస్తున్న ఎఫర్ట్స్ కానీ ఇంకా ఏమైనా క్రైమ్స్ అలాంటివి జరగబోయే సందర్భంలో కూడా జరిగినా కూడా ఈ దృష్టికి వచ్చినట్లయితే మాకు చెప్పడానికి వీలుగా నేను 100 డైరీలు కానీ లేదంటే మా పోలీస్ స్టేషన్స్ డైరెక్ట్గా వచ్చి కానీ లేదంటే ఎస్ఎస్ఓ సార్ కానీ మా ఎస్ఐ నెంబర్లు కానీ మీ దగ్గర ఉంటే మీరు ఎనీ టైం 24/7 కాంటాక్ట్ అవ్వచ్చు. మేము 100% మా నుంచి సిఏ గారు, ఎస్ఐస్, పటాన్చెరు పుర ప్రముఖులు, మా పటాన్చెరు వెంకట ఇలా 50 ఏళ్ళ నుంచి మనం ఇక్కడ కలిసిమెలిసి ఉంటున్నటువంటి పటాన్చెరు కల్చర్ అనేటువంటిది ఏ పండుగలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఏ సందర్భం వచ్చినా అందరం ఐకమత్యంగానే ఉండి పండుగలు జరుపుకుంటారు. ఇక్కడ ఏమిటంటే మ్యాక్సిమం ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అంతా రైతులు పశువులను అర్పించినటువంటి వాళ్ళను, పశువులను హింసించే వాళ్ళనేటువంటి కొంత వ్యాపారస్తులు వాళ్ళ కమర్షియల్ మైండ్లతో అటువంటి చేయకుండా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ దాన్ని పాటించుకుంటూ మనం ఎవరి మనోభావాలను ఇలా ఏ మతం కానీ, ఏ కులం కానీ, ఏ ప్రాంతం కానీ ఎవరి మనోభావాలను ఉండకుండా మనం జాగ్రత్తగా మనం నడుచుకుంటే సమాజం అనేటువంటి తీసుకెళ్ళచ్చు. సమాజంలో చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఇంటర్నెట్, సోషల్ మీడియా అనేటువంటిది ఫేక్ వార్తలు అనేటువంటి అనేక వస్తున్నాయి. ఆ వార్తలను మనము నిజంగా నిర్ధారించుకోకుండా మనం కొద్దిగా ఆలోచించేది వాస్తవమా కాదా అని అలా ఆలోచించుకొని మనం ముందుకు వెళ్తే ఎలాంటి సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు. ఎవరు ఆవేశాల్లో కానీ ఏవో ఊహలో కానీ వెళ్ళకుండా ఏమైనా సమస్యలు ఉంటే డెఫినెట్లీ మనం ఏదైనా చెడు జరుగుతున్నటువంటి సమస్యలను మనం అందరూ తీసుకొచ్చి ఆ సమస్యను మనం ఎట్లా పరిష్కరించుకోవాలి. ఎట్లా ఎందుకంటే ఈ పండుగ బతుకమ్మ పండుగ అనేటువంటిది పూర్వాణి అనేటువంటిది ఎందుకంటే త్యాగాలతో కూడుకున్నటువంటి పండుగలు. ఈ పండుగలకు ఇవాళ 1400 సంవత్సరాల నుంచి ఆచారం అనేటువంటి నడుస్తుంది. ఎందుకంటే దేవుడు ఏదైతే ప్రవక్త ఉన్నారో ఆయనకు ఆదేశించుడు 90 ఏళ్ళ వయస్సులో ఆయన ముసలితనంలో ఒక కుమారుడిని ఇచ్చాడు.
ఆ కుమారుడిని కళలో వచ్చి నువ్వు ఏవైతే ఎక్కువ ప్రేమిస్తావో దాన్ని త్యాగం చేయాలనేటువంటి ఈ పండుగ ఆదేశపడుతుంది దేవుడి దగ్గర నుంచి. అయితే ఆ ఆవేశంలో ఎన్ని వంటలను ఎన్ని కోట్లను ఎన్ని చేసినా దాన్ని అది ఒప్పుకోలేదు. నీవు ఏదైతే ఎక్కువ ప్రేమిస్తాం దాన్ని త్యాగం చేయాలని చెప్తే పసిపిల్లోడు 8 సంవత్సరాల బాబుని తీసుకోపోయి ఆ కుర్బానీ ఇవ్వాలనేటువంటి డాక్టర్ చేస్తే ఆ కుర్బానీ ఇచ్చేటప్పుడు ఆ బాబు ఎందుకు తీసుకెళ్తున్నావు అన్న అని నన్ను అడిగితే దాన్ని నాన్నగారు నీకు దేవ ఆజ్ఞ ఉంది, నీకు నేను ఫలిస్తున్నానని చెప్తే బాబు దాన్ని ఒక్కొక్కటి తగ్గి మాట పోయాడు. కానీ పోయిన తర్వాత ఫలించేటప్పుడు ఏదైతే కత్తి తీసుకొని పోయాడో పురస్కరించుకొని శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాంతి సమావేశానికి చేసిన అందరూ పెద్ద మనుషులు మరియు యువకులకు మరి పటాన్చెరు ప్రజలందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది నేను వచ్చిన తర్వాత ఇప్పుడు థర్డ్ టైం 4th టైం ఈ పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పీస్ కమిటీ అంటేనే దాంట్లోనే ఉండాలి, శాంతిగా ఉండాలి అని. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు. మన ఒక్కటే గమ్యం, మన ఆలోచన, మన విధానం అందరూ కలిసిమెలిసి ఉండాలా, ప్రజల సుఖ శాంతులతో ఉండాలా, ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా వారి యొక్క పండుగలు జరుపుకోవాలా, వారి ప్రతి ఒక్కరు కూడా వారి మతాలని వారు గౌరవించుకోవాలా, ఇతరుల మతాలను కూడా గౌరవించాలా తెలియదు. కాబట్టి ఇది ఈసారి రేపు 7వ తారీఖు జరగబోతున్న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఎవరికి ఇతరులకు ఇబ్బంది కలగకుండా మంచి ఉద్దేశంతో మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో వారి యొక్క పండుగలను జరుపుకోవాలి. అదేవిధంగా ఇతరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. మీరందరూ పటాన్చెరు ప్రజలందరూ కూడా చాలా మంచి ఉద్దేశంతో ఉండాలని, అలాగే మీరు తప్పకుండా మా పోలీస్ శాఖ కూడా ఎప్పుడు సహకరిస్తున్నారు, అదేవిధంగా ముందు కూడా సహకరించాలని. ఇంతకుముందు మా ఎస్ఐ గారు చెప్పినప్పుడు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే సొంతగా ఎవరికి వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకోకుండా దయచేసి పోలీస్ శాఖకు డైరెక్టర్ ద్వారా కానీ డైరెక్టర్ నాకు కానీ ఇక్కడ అందరికీ నేను కూడా వచ్చి 6 months అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నన్ను గుర్తుపడతాను, నేను కూడా మీ అందరినీ గుర్తుపడతా కాబట్టి డైరెక్ట్ వచ్చి కూడా మాకు చెప్పొచ్చు. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే 100% సరిదిద్దుకునే చర్యలు తీసుకుంటా, సరిదిద్దుగా. దాంట్లో ఏమైనా లోటుపాటు ఉంటే కూడా ముందు అలాంటి జరగకుండా చూద్దాం. కాబట్టి దీనికి విషయాన్ని మీరు అందరూ గమనించి మా పోలీస్ శాఖ